పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. నీవు ఎంతో కరుణామయుడు ప్రభువా, దయాపూరితుడగు ప్రభువా. ఎందుకంటే 2024 సంవత్సరములు ప్రభువా మరికొన్ని గంటలలో మరికొన్ని క్షణాలలో మరికొన్ని నిమిషాలను ప్రభువా ముగించుకొని 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం యేసయ్యా. దయగల తండ్రి, నీవెంతో మమ్మల్ని కాపాడావు ప్రభువా. మా కష్టములో మీరు ఉన్నారు ప్రభువా. మా శోధనలో మీరు ఉన్నారు ప్రభువా. మా యొక్క కన్నీటి వేదన సమయంలో మాతో ఉన్నారు ప్రభువా. నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలము ప్రభువా. మాటలతోటి ప్రభువా, మా యొక్క స్వరంతోటి మేము నిన్ను స్తుతించగలమేమో ప్రభువా. మేము నిన్ను స్తుతించుతూ ప్రభువా ఆరాధించగలమేమో ప్రభువా. కానీ నీవు చేసినటువంటి మేలులు మేము ఎప్పుడు కూడా మరువలేము ప్రభువా. మా యొక్క జీవిత ప్రయాణంలో, మా యొక్క జీవిత యాత్రలో ప్రభువా, ఈ గడిచిపోయినటువంటి ఘటనలు, ఈ అనుభవాల పుట్టలు మరలా మేము తిరిగి పొందలేము ప్రభువా. 2024వ సంవత్సరంలో ప్రభువా మేము అనుభవించిన వేదన, కుటుంబ సమస్యలు కావచ్చు ప్రభువా. ఇదిగో అనేకమైనటువంటి
మేము పొందుకోలేము మళ్ళీ ప్రభువా. నీ దగ్గర ప్రభువా మా అడుగుల జీవితంలో మంచి చెడులను కూడా మేము పొందుకొని ఉన్నాము ప్రభువా. చేదు అనుభవాలను మేము అనుభవించాము ప్రభువా. మా జీవితాలన్నీ కూడా కూలిపోయి ఉన్నటువంటి రోజులను సమయాలను గడిచినటువంటి క్షణాలు మా జీవితంలో 2024వ సంవత్సరంలో మేము ఎన్నో చూసాము ప్రభువా. కానీ ఎందరో పుట్టారు, ఎందరో మరణించారు ప్రభువా. అనేకమైనటువంటి ప్రకృతికరమైన విపత్తుల ద్వారా ప్రభువా, ఇగో సృష్టికి వినాశనమైనటువంటి ప్రకృతి విన్యాసాల ద్వారా ప్రభువా ఎందరో మరణించి ఉన్నారు. కానీ మేము బ్రతికి ఉన్నాము బట్టి నీ కృప ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములు ప్రభువా, నీ యొక్క దయ ప్రభువా, నీ యొక్క జ్ఞానం ప్రభువా, నీ యొక్క కృపా శక్తి, నీ యొక్క చల్లని చూపు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ప్రభువా ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఇదిగో పునీత అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రములు, ఇదిగో ఈ సమిష్టమైనటువంటి పరిశుద్ధమైన ఆరాధనలో పాల్గొంటున్నటువంటి భక్తులను, విశ్వాసులను, ఈ మా సంఘమును ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు ప్రభువా. నీ యొక్క వాక్యం అనే స్వరముతో, వాక్యం అనే పదముతో, వాక్యం అనే ఇదిగో ప్రభువా మరి స్వరం అనే విడుదలను వారికి విముక్తిని కలిగించి ఈ ఆరాధనలో నడిపించి ఈ యొక్క ఆశీర్వాదములతో మమ్మల్ని నింపమని మన ఆరాధన మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం మళ్ళీ మనకి రాదు ప్రియమిత్రులారా. ఈ 2024వ సంవత్సరం ఈ చివరి ఆరాధన తుది గడియలు ప్రియమిత్రులారా. ఈ 2024వ సంవత్సరంలో మళ్ళీ ఇటువంటి ఆరాధనను మళ్ళీ మనం చూసుకోవాలని తెలియదు. దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఆ భగవంతుడు మన అనుదిన జీవితంలో చేసినటువంటి మేలులకు గాను ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రభువా నీవే ఇచ్చావు ఈ జీవితము, ఇదిగో నీకు వందనాలు ప్రభువా. మా కుటుంబ జీవితంలో ఎన్నో మేలు చేశావు ప్రభువా, నీకు వందనాలయ్యా. మా యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిపిడుగులు ఉన్నా, నేను క్రిందకు పడిపోయి పైకి లెగిస్తూనే ఉన్నాను. కానీ లేవడానికి నాకు శక్తినిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా కుటుంబ జీవితాలలో ప్రభువా, మా సంఘ జీవితంలో ప్రభువా ఆర్థిక పరిస్థితులు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, సాతాను అపవాదులు నన్ను ఇదిగో చుట్టుముట్టిన, పన్నాకములు నన్ను పట్టిన, ఇంకా నీ యొక్క గాలు, నీ యొక్క శక్తి, నీ యొక్క కృప, నీ యొక్క ఆదరణ ఇదిగో మా మీద నుంచి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను ప్రభువా. నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. పునీత మరి పేతురు గారు ఏ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాడు మనమందరం కూడా మరి స్తుతి గీతముల ద్వారా ఇదిగో ప్రభువా నా జీవితంలో ఎన్నో మేలు చేశావు,
నా జీవితంలో లెక్కకు విలువైనటువంటి మేలు చేశావు ప్రభా. 2024 సంవత్సరంలో ఒక విశ్వాసగా, ఒక క్రైస్తవుడిగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే తట్టుకోవడానికి సహనాన్ని, ఓర్పును నా అన్ని జీవితంలో, మా కుటుంబ జీవితంలో మాకు దయచేస్తావు ప్రభా. నీకు స్తోత్రాలేని ఆ భగవంతునికి మనమందరం కూడా మరి స్తుతి గీతం ద్వారా మరి ఆ ప్రభునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. స్తోత్రం చెల్లించును ప్రభువా. నీవు చేసినటువంటి మేలుకు కాదు నీకు వందనములు అర్పిస్తూ ఉన్నాను ప్రభా. 2024 సంవత్సరంలో ఏ విధముగా అయితే మమ్మల్ని కాచి కాపాడుతూ నీ రెక్కల క్రింద ఉంచుతూ ప్రభువా నీ యొక్క చల్లని చూపును మాపై ఉంచుకున్నావు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో కూడా 2025 సంవత్సరంలో మమ్మల్ని కాపాడండి ప్రభా, మమ్మల్ని దీవించండి ప్రభా. ఇదిగో నీవు ఇస్తున్నటువంటి ఆశీర్వాదములను ఇదిగో నూనెలుగా మేము తీసుకోవడానికి కావలసిన నీ శక్తిని, బలాన్ని మా జీవితంలో మాకు దయచేయండి ప్రభుని మనమందరూ కూడా ఆ ప్రభుని ప్రార్థించుదాం. Yeah.
ఎన్నో అనుభవించావు, అనుభవాల పుట్ట. అదొక ఘటం. నువ్వు అనుభవించినటువంటి చేదు అనుభవాలు ఉన్నాయి, ఇదిగో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 2024 సంవత్సరము మనల్ని ఏడిపించింది, కవించింది, నవ్వించింది, మనల్ని మరిపించింది, మనల్ని ఒక తీరము దగ్గర ఇదిగో ఈ 2024 సంవత్సరం చివరి రోజున చివరి క్షణములు మనం వదిలిపెట్టి వెళుతూ ఉంది. దానికి నామకారణముగా మనం ఏమి చేయబోతూ ఉన్నాం, దేవుడితో మనం ఏం మాట్లాడబోతూ ఉన్నాం, మన యొక్క జీవితం యొక్క విధిరాతలు ఇదిగో దేవుని యొక్క అధీనంలో ఉన్నాయని తెలిసి కూడా మనకి ఇదిగో దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాం. నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క ఆశయాలు, నువ్వు ఏ కోరిక కోసం అయితే ఇదిగో కొన్ని ప్రణాళికలు ఉంటూ ఉన్నాయి. 2025 సంవత్సరంలో నాకు ఇది కావాలి, దేవుడి యొక్క ఆశీస్సులు కావాలి, దేవుడి యొక్క దీవెనలు కావాలి, నాకంతా ప్రాప్తి జరగాలి, విజయవాడలో నడవాలని అనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రతి తల్లి, ప్రతి ఒక్క మరి తల్లిదండ్రుల బిడ్డలు కూడా ఈనాడు ప్రార్థించవలసినటువంటి సమయం, దేవుడికి కృతజ్ఞతలు మరి చెప్పవలసినటువంటి సమయం. కాబట్టి కొన్ని క్షణాలు కూడా దేవుడిని స్తుతించడానికి ప్రయత్నించేద్దాం.
స్థితిస్తున్నటువంటి స్థితి ప్రకారం ఈ ప్రీతికరమైనటువంటి విలువగా ఒకవేళ నడుచుకోకపోవడం ఇదిగో నా జీవితంలో ఇదే చివరైనటువంటి ఈ 2024 సంవత్సరంలో చివరి ఆరాధన ప్రభావ నేను స్థితించడానికి వచ్చాను ప్రభావ. పూర్ణ విలువతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నేను ప్రేమిస్తున్నాను ప్రభావ. పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నా ప్రభుని తీసుకున్నాను. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. నీకు 2 చేతులను చాచండి బిడ్డలారా, నీకు 2 చేతులను చాచండి బిడ్డలారా. సిగ్గుపడవద్దు చిన్నారి బిడ్డలారా, 2 చేతులను చాచండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు బిడ్డలారా, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. రూహా అనే ఆత్మ మనందరిపై కూడా ఇదిగో ఏం చేయబోతూ ఉన్నాడు. ఒకసారి గడిచిపోయిన పాత జీవితాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమిట జ్ఞాపకం చేసుకోండి. అవి కన్నీరే కావచ్చు ప్రేమిట. నువ్వు అనుభవించినటువంటి 2024 సంవత్సరంలో ప్రతి ఒక్క చేదు అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమిట. వెనక్కి వెళ్ళు, నమలు వేసుకో. నీ జీవితంలో ఎలా కింద పడ్డావు, నీ యొక్క రాతి దెబ్బలు, నీ యొక్క కుటుంబం యొక్క దెబ్బలు, నీ యొక్క భార్య యొక్క దెబ్బలు, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క దెబ్బలు కూడా జ్ఞాపకం చేసుకో ప్రియబిడ్డ. 2024 సంవత్సరంలో నీకు నేర్పించిన గుణపాఠం ఏమిటి ప్రియబిడ్డ? దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ క్షణంలో మాట్లాడు ప్రియబిడ్డ, మాట్లాడు. ఇదే సమయం ప్రియబిడ్డ. కళ్ళు ఎవరు కూడా తెరవద్దు. ఇదిగో 2024 సంవత్సరము మరికొన్ని క్షణాలలో ముగిపోతూ ఉంది, మరొక గంటలలో ముగిసిపోతూ ఉంది. దేవుడు నీతో ఏమి చెప్పబోతూ ఉన్నాడు? మరొక సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటూ ఉన్నావు ప్రియబిడ్డ? అడుగు ప్రియబిడ్డ, మాట్లాడు. ఇదిగో సిగ్గుపడవద్దు ప్రియబిడ్డలారా. అడగండి చిన్నారి బిడ్డలారా, నాకు జ్ఞానము చేకూర్చవా యేసువా. ఇదిగో నా యొక్క చదువులో నీకు జ్ఞానాన్ని ఇవ్వా. నాకు బంగారు భవిష్యత్తును దయచేయవా. నా కుటుంబంలో కలహాలు ఉన్నాయి, నా కుటుంబంలో ఆవేదనతో ఉంది, నా సంఘంలో శాంతి లేదు, నా కుటుంబంలో ఐక్యత లేదు ప్రభా. నా సంఘం అంతా కూడా విడిపోతూ ఉంది. ఇదిగో ఐక్యముగా లేకుండా జీవించగలిగలేకపోతూ ఉన్నారు ప్రభా. నా కుటుంబంలో నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు ప్రభా. ఏంటి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడుగు ప్రియబిడ్డ. ప్రతి తల్లి, ప్రతి అమ్మ, ప్రతి సహోదరి సహోదరుడా, ఇదే సమయం ప్రియబిడ్డ. ఇదిగో జరిగిపోయినటువంటి క్షణాలు మన జీవితంలో రావు. అడుగు ప్రియబిడ్డ, మాట్లాడు ప్రభునితో, మాట్లాడు. ఇదిగో దేవుడు నువ్వు ఎత్తినటువంటి 2 హస్తాలపై తన రూహానే ఆత్మ నీ అరిచేతిలో ఉంచబోతూ ఉన్నాడు. ఇదిగో నీకు ఒక స్పర్శను ఇవ్వబోతూ ఉన్నాడు. విశ్వసిస్తే సమస్తము సాధ్యమేనని పలుకుతున్నటువంటి నీ దేవుడు ఈ సమయం మళ్ళీ రాదు ప్రియబిడ్డ. ఇదిగో ప్రభు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. అబ్బా యేసువా, యేసువా, ఇదిగో పరపర రామ ప్రభు. మా బిడ్డలపై ఏం చేయవా ప్రభు, మా బిడ్డలపై ఏం చేయవా ప్రభు. ఇదిగో నీ యొక్క శక్తితో నింపవా ప్రభు. పరపర రా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా బలపడవద్దు ప్రియబిడ్డ. దేవుడు నీ యొక్క శక్తితో బలపరచబోతూ ఉన్నాడు. ఇదిగో పాత జీవితం గతించబోతుంది, పాత జీవితాన్ని తీసివేయబోతూ ఉన్నాడు.
బిడ్డలారా, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. కొన్ని క్షణాలు 2025 సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి ప్రతి కోరికను మనసులో తరించుకోండి బిడ్డలారా. మన యొక్క గురువర్యులు వచ్చి ఇదిగో ఆ యొక్క దివ్య సంప్రసాదనాథునితో నీ ముందు ఉంచిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఆ దివ్య సంప్రసాదనాథుని యొక్క ఇదిగో నీ 2 చేతులతో ముట్టుకొని నువ్వు దేనికోసమైతే వచ్చావో ప్రియబిడ్డ, జీవితము కాలిపోయిందని ఇక అనగాలిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? అయితే దేవుడు క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. క్రొత్త వెలుగుడికే పోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు ప్రియబిడ్డ. ఎన్నడూ కనీవిని వెరగని అద్భుతాన్ని ఇదిగో ఈ ఆరాధనటువంటి దేవుడు నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఆయనను ముట్టుకొని ఇదిగో నీ జీవితములో నీ మనసులో ఉన్నటువంటి ప్రతి నిర్ణయాన్ని, ప్రతి ఆలోచనను, ప్రతి ఒక్క అభివృద్ధి ప్రణాళికను, నీ జీవితం గురించి ప్రభుని ముందు మాట్లాడుతూ ఆయనకు సమర్పించుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందే పెట్టుకొని ఎవరు కూడా కళ్ళు తెరవకుండా అదే ప్లేస్ లో మళ్ళీ మోకరించి ప్రభుని ఆశీర్వాదములు పొందుకోవడానికి సిద్ధపడదాం ప్రియ దేవుని బిడ్డలారా.